పార్టీ కూడా స్పష్టంగా నీతివంతంగా రాజకీయాలు చేస్తుందని గుండెలో చేసుకొని చెప్పవనండి. ఇది ఇంతవరకు ఏ ఎమ్మెల్యేని మేము ప్రలోభ పెట్టలేదు, ఏ ఎంపీని ప్రలోభ పెట్టి మా పార్టీలోకి తీసుకోలేదని చెప్పవాలని మీ బీజేపీ చెప్తారా, బీఆర్ఎస్ చెప్తారా? ఎవరు కూడా ఇక్కడ నీతివంతంగా లేరు, అందరు రాజకీయం చేస్తా ఉన్నారు. సో మీరు చెప్పిన కూడా క్లారిటీ ఇస్తా. అరే నేను నా మాట్లాడి భాయ్ సాబ్, మీరు మాట్లాడిన దానికి కన్క్లూజన్ ఇస్తా. మీరు చెప్పిన విషయంలో వాస్తవం ఎంతుందో నేను అది కూడా చెప్తా. మీరు ఏమంటున్నారు, మీరు చెప్పిన వాస్తవం ఎంతుందో కూడా నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తు ఇచ్చింది. సార్ చెయ్యి గుర్తు ఎవరిచ్చారు? చెయ్యి గుర్తు ఎన్నికల కమిషన్ చెయ్యి గుర్తు ఇచ్చింది. వాళ్ళకి చెయ్యి గుర్తు ఇచ్చిన చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీదా లేదా అనామకులదా? అరే నీకు తెలిసి మాట్లాడుతున్నావు, తెలుగు మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నా సార్. నేను 2 సార్లు పోటీ చేసిన. మీరు అన్న చిన్న పాయింట్ నాకు అర్థమైంది. ఆ పాయింట్ లోనే చెప్తున్నా నేను. మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ఎన్నికల కమిషన్ చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీదని ఎన్నికల కమిషన్ ఇచ్చిందా, వేరే వాళ్ళు ఇచ్చిర్రా? ఎన్నికల కమిషన్ ఇచ్చిందా? ఎన్నికల కమిషన్ గారు చెయ్యి గుర్తు బీఫామ్ మనం ఇస్తే, నీ పార్టీ అయినా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గాని అథరైజ్డ్ పర్సన్ గాని బీఫామ్ ఇస్తేనే వారు ఆ పార్టీ గుర్తు, ఆ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి వేరు తీసి పెట్టగలి. దాన్ని వేరు దీన్ని వేరు చేయకండి సార్. గుర్తులు వేరుగా చెప్పి పార్టీని గుర్తు వేరు అని చెప్పకండి. గుర్తులు వేరు పార్టీ చెప్పకండి. లక్ష్మణ్ గారు చెప్తారు దాని విషయం. గుర్తు వేరు, ఎన్నికల కమిషన్ వేరు, వాళ్ళు ఇస్తారు గుర్తు, అది తప్పు. మీ పార్టీకి ఎన్నికల గుర్తు చెయ్యి గుర్తుని ఎన్నికల కమిషన్ ఇచ్చింది అంటే అదొక ఎవిడెన్స్. అదే గుర్తు మీద ఇంకొక వ్యక్తి పట్ల చేసిండు, అది ఎవిడెన్స్. ఈ 2 కాగితాలు చాలా సస్పెండ్ చేయడానికి. అది క్లియర్ తెలుస్తుంది కదా. సరే మీ వాదన మీకుంటది. దాన్ని స్పీకర్ గారి నిర్ణయం తుది నిర్ణయమే కాదు. దాని మీద మీరు సమీక్ష కోసం కోర్టుకు వెళ్ళవచ్చు. కోర్టుకైతే తెలుస్తుంది కదా. కోర్టు సరే, మనకు ప్రజాస్వామ్యం తెలిసినప్పుడు ప్రతిదానికి కోర్టు అవసరమైంది. ప్రజాస్వామ్యం తప్పు చేస్తారని తెలుస్తుంది కదా. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు కదా. తప్పు నిర్ణయం తీసుకున్నారు. నాకు కూడా చిన్న విషయాన్ని, చాలా సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఇంకో రకంగా చూపించి, ఎందుకు సార్ ఇది తెలియని విషయాలు ఏం కాదు కదా. అన్ని తెలిసే కూర్చుంటాం కదా, అన్ని తెలిసే మాట్లాడతాం కదా. మాకు తెలుసు కదా ఎన్నికల గుర్తు ఏమిస్తుంది, ఆ గుర్తు మీద ఎవరు ఎట్లా పోటీ చేస్తారు, అది కూడా ఒక ఎవిడెన్స్ అవుతుంది. తర్వాత అదే పార్టీ ఇంకొకరికి టికెట్ ఇచ్చింది అంటే అది ఎవిడెన్స్ కాదా సార్? అది దాన్ని వేరువేరుగా చూపించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసే సమాధానం మీకు అనుకూలంగా నేను చెప్పలేను. అనుకూలంగా కాదు సార్, న్యాయమా కాదా చెప్పండి. అన్యాయం చేస్తున్నా న్యాయమా? నేను కాదు, మీరు చెప్పేది గుర్తు వేరు, పార్టీ వేరు, పార్టీ వేరు. పార్టీల సభ్యత్వం ఉన్నా లేదా సార్? సభ్యత్వం ఉన్నదా లేదా? పార్టీ గుర్తు ఏమున్నది? ఆ గుర్తు మీద ఆయన ఎట్లా పోటీ చేసిండు, దాన్ని ఎన్నికల కమిషన్ దాన్ని పూర్తి స్థాయి నిర్ధారణ చేసుకుని ఇచ్చిన విషయం కదా సార్, వేరేది కాదు కదా. సస్పెండ్ చేయలేదు, క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, ఇద్దరు తోడు దొంగలే. మీరు వాళ్ళని కాపాడుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని కాపాడుకోవాలి, వాళ్ళు మిమ్మల్ని కాపాడుకోవాలి. లేకపోతే ఏం అవసరము? వాని ఆలోచన వాడుకున్నది. ఇలా మేము గట్టిగా అన్నామనుకో మళ్ళీ మా దగ్గరికే వస్తారేమో అని వాడు షోకాజ్ నోటీస్ ఇయ్యాడు, వాడు సస్పెండ్ చేయడు. వాడు సస్పెండ్ చేసిందనుకో మీరు బాజప్తా దర్వాజా ఓపెన్, మీ దగ్గర బాజప్తా బారా దర్వాజా ఓపెన్ అయితే ఆ ఓపెన్ అవుతుంది. వాడు సస్పెండ్ చేయడు, వాడు ఇక్కడ కాకుండా అక్కడ వస్తాడని వాడు ఆలోచిస్తారు. మీరిద్దరు కూడా 2 రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది క్లియర్ కనబడుతుంది. మళ్ళీ దీన్ని మతపెట్టే ప్రయత్నం చేయదు. మీరు జనాలను కాంగ్రెస్ పేరు మీద, ఆపరేషన్ కంగారు పేరు మీద రైతులను ట్రాక్టర్ ఎక్కించిన పార్టీలు మీది. మీరు కూడా చెప్పుకుంటూ పోతే నేను కూడా 2 గంటలు చెప్తా, 2 గంటలు చెప్తా. కాంగ్రెస్ చరిత్ర 70 ఏళ్ల చరిత్ర చెప్తా మొత్తం. ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర వరకు చెప్తా. నేను కూడా నా దగ్గర అన్ని విషయాలు ఉన్నాయి. మనం ఇంకో చర్చ పెడదాం, మనం బీఆర్కే ద్వారా మనం ఇంకో చర్చ. నేను ఏమంటున్నా, ఇది అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కూని చేసినట్టు. దాన్ని ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాల్సిందే, ఏమాత్రం సందేహం లేదు. దాన్ని ఇంకో కోణంలో చూసే ప్రయత్నం లేదు. తప్పది. బీజేపీ చెప్తే కాంగ్రెస్ ఒప్పుకోవాలన్నా? తప్పు చెప్తారు, సమాధానం చెప్పండి. మీరు అడిగిన దానికి నేను చెప్పినా కదా, లేకుంటే మీరు లక్ష్మణ్ గారు చెప్తారు.
వారు ఉన్నారు కదా, వాళ్ళు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు కదా, మీరు చెప్పిన సమాధానం నిజమా కాదా వాళ్ళు చెప్తారు. నేను కాదు చెప్పేది. రైట్ మా రైట్ రాజకీయ పార్టీ మీ పార్టీని మీరు డిఫెండ్ ఓకే చేస్తారు, ప్రేమ్ గాంధీ గారు, సత్యనారాయణ గారు కానీ వాళ్ళు రాజకీయ విశ్లేషకులుగా దాని విషయం క్లియర్ గా చెప్తారు వాళ్ళు. మనమే ఇచ్చాల్సిన అవసరం ఓకే లేదు. ఓకే ప్రేమ్ గాంధీ గారు, సత్యనారాయణ గారు. సబ్జెక్ట్ మాట్లాడండి. ఓకే ఓకే లక్ష్మణ్ గారు. నేనేం చెప్తలే కదా, నేను మాట్లాడింది ఒక్క అక్షరం కూడా అనుకోలేదు. కానీ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడినా. నేను మీరు చేయని కార్యక్రమాలు, మీరు 6 గ్యారెంటీలు, మీరు హామీలను ఓకే, ప్రేమ్ గాంధీ గారు. డిస్కస్ చేయాలి. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతున్నా. ప్రేమ్ గాంధీ గారు, ప్రేమ్ గాంధీ గారు. ఓకే, డన్ బ్రదర్, థాంక్యూ. ఓకే సత్యనారాయణ. లక్ష్మణ్